హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రోవర్ మిషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పేపర్ ప్లేట్ బిజినెస్ సంబంధించి పేపర్ ప్లేట్ మిషన్ అనమాట. ఇది ఆటోమేటిక్ ఫుల్ షీట్ మిషను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోని చూస్తున్నట్టుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం నేను ఇంకా చాలా వీడియోస్ చేసి మీకు పెడతానమాట. సో ఈ ఒక్క బిజినెసే కాదు, ఇంకా చాలా రకాల బిజినెస్ల గురించి నేను మీకు మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పేపర్ ప్లేట్ బిజినెస్ అనమాట. సో ఎవరైనా ఇంట్లోనే ఉంటూ మంచి బిజినెస్ ఏదైనా చేయాలనుకునే వాళ్ళు పేపర్ ప్లేట్ తయారు చేసే బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ అనమాట. ఏంటంటే దీంట్లో ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో దీని వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు దీని వాడకం అనేది మనం నిరంతరంగా చూస్తూనే ఉంటాము. ఆహ్, దీన్నేంటంటే మనం సూపర్ మార్కెట్‌లోను, అలాగే హోల్‌సేల్ షాపులలోను, కిరాణా షాపులలోను, హోటల్స్‌లోను వీటి దగ్గర కూడా మనం సేల్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో, ఈ మిషన్ ఏదైతే ఉందో సింగిల్ ఆపరేటర్, ఒకరే ఆపరేటర్ ఉంటారు. 2 ప్లేట్‌లని ఎట్ ఎ టైమ్ తయారు చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి పవర్ బిల్ సేవ్ అవ్వడంతో పాటు వర్క్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. అలాగే టైం అనేది కూడా సేవ్ అవుతుందనమాట. సో, ఇలాంటి బిజినెస్ అనేది మీరు కూడా పెట్టాలనుకుంటే మనకు ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ మిషనరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఈ మిషన్స్ అనేది మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో, దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌లకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన రా మెటీరియలే గానీ, కవర్సే గానీ, దీన్ని ఎలా ప్యాక్ చేయాలి, ఏం చేయాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. 90% వరకు మేము చేస్తాము. మీరేంటంటే సేల్స్ ఒక్కటి మీరు చేసుకోవాలి. సో, దీంట్లో ఎటువంటి లాస్ అనేది రాదు. మేము చెప్పిన గైడ్‌లైన్స్ మీరు ఫాలో అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ప్రతి నెల కూడా మినిమమ్ 30,000 నుంచి 40,000 వరకు సంపాదించుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే కరెంట్‌తోనే రన్ అవుతది. సో, ఈ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.